నమస్తే పిల్లలారా, మన అవసరం ఇల్లు అనే అంశంపై వీడియో మీరందరూ ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. ఒక ఇల్లు మాత్రమే మన అవసరమా? లేదు. మన మనుగడకు గాలి, నీరు, ఆహారం మరియు దుస్తుల వంటి అనేక విషయాలు అవసరం. కాబట్టి వివరంగా తెలుసుకోవడానికి ఈ వీడియో చూద్దాం. అభ్యాస లక్ష్యం: ఈ పాఠం ముగిసే సమయానికి మన దైనందిన జీవితంలో గాలి, నీరు మరియు దుస్తులు పోషించే పాత్రను మనం అర్థం చేసుకోగలుగుతాం. ముఖ్య పదాలు: ఆరోగ్యకరమైన, శక్తి, బలమైన, పండ్లు, కూరగాయలు, ఉన్ని బట్టలు, పత్తి మొక్క. భావనా పటం: మన అవసరాలు: మనందరికీ ఆహారం, దుస్తులు, గాలి, నీరు మరియు ఇల్లు అవసరం అనే విషయాన్ని గత వీడియో నుండి మీరు తెలుసుకున్నారు. ఇల్లు అంటే మనం నివసించే ప్రదేశం. దీనిలో మనం మన కుటుంబంతో కలిసి సరదాగా ఉంటాం. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాము. మన ఇంటిని మనం ప్రేమిస్తాం. మన ఇంట్లో మనం సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ప్రియమైన చిన్న పిల్లలారా, ఆహారం, దుస్తులు, గాలి మరియు నీరు వంటి మన ఇతర అవసరాల గురించి మనం తెలుసుకుందాం. అవును, శ్రద్ధ వహించి ఈ వీడియో చూడండి. మీరందరూ ఆహారం గురించి నేను ఇచ్చే సూచనలను పాటించాలి. మీరు పాటిస్తారా? అవును. మనం ప్రారంభించే మొదటి ప్రధాన అంశం ఏమిటంటే మనం ప్రతిరోజు పాలు తాగాలి. పాలు మన ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచుతాయి. మనం తాజా పండ్లు, కూరగాయలు మరియు ఆకుకూరలను కూడా తినాలి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంటే మీకు ఎప్పటికీ వ్యాధులు రావు. గుర్తుంచుకోండి, మనం పండ్లు మరియు కూరగాయలను తినడానికి ముందు బాగా కడగాలి. ఎందుకంటే కొన్ని పురుగులు మరియు కీటకాల నుండి పంటలను రక్షించుకోవడానికి రైతులు కొన్ని రసాయనాలను ఉపయోగించవచ్చు. ప్రియమైన పాప, ఇప్పుడు మనం దుస్తుల గురించి మాట్లాడుకుందాం. వాటి ప్రాముఖ్యతను చూద్దాం. మన శరీరాన్ని కప్పి ఉంచడానికి మరియు రక్షించడానికి మనకు దుస్తులు అవసరం. మనం వేసవిలో కాటన్ దుస్తులు ధరిస్తాం. అవి మనల్ని చల్లగా ఉంచుతాయి. మనం కాటన్ మొక్క నుండి దూదిని తీసుకుంటాము. మనం శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాం. అవి మనల్ని వెచ్చగా ఉంచుతాయి. మనం గొర్రెల నుండి ఉన్ని తీసుకుంటాం. వర్షం నుండి మనల్ని రక్షించుకోవడానికి మనం రెయిన్ కోట్ ధరిస్తాము. మనల్ని మనం తాజాగా మరియు శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఎల్లప్పుడూ శుభ్రమైన దుస్తులు ధరించాలి. మీరు చాలా తెలివైన వారు. ఒకసారి మీ మెదడుకు పని పెట్టండి. ఇప్పుడు క్రింద ఇవ్వబడిన చిత్రాల సహాయంతో ప్రాథమిక విషయాల జాబితాను తయారు చేయగలరా?
చిత్రాన్ని చూడండి. పింకీ మరియు టింకు ఏమి చెబుతున్నారు? ఇప్పుడు మన జీవితంలో గాలి యొక్క ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. గాలి మన చుట్టూ ఉంది. అన్ని జీవులకు గాలి అవసరం. మనుషులు, జంతువులు మరియు మొక్కలు గాలి లేకుండా జీవించలేవు. మనం గాలిని చూడలేము, కానీ అది కదులుతున్నప్పుడు మనం దానిని అనుభూతి చెందగలం. గాలి కదులుతున్నప్పుడు దానిని పవనం అంటారు. గాలి అంతరిక్షాన్ని ఆక్రమిస్తుంది. గాలిని బెలూన్లోకి ఊదండి. బెలూన్ ఎలా పెద్దదిగా, మరీ పెద్దదిగా ఎలా మారుతుందో చూడండి. గాలి బెలూన్ లోపల స్థలాన్ని నింపుతుంది. కాబట్టి గాలి స్థలాన్ని ఆక్రమిస్తుందని మనం చెప్పవచ్చు. గాలికి అనేక ఉపయోగాలున్నాయి. జంతువులు మరియు మొక్కలకు శ్వాస తీసుకోవడానికి గాలి అవసరం. కదిలే గాలి దుస్తులను ఆరబెట్టగలదు. వేగంగా కదిలే గాలి విండ్ మిల్ అంటే గాలిమర బ్లేడ్లను తిప్పగలదు. పడవలు ప్రయాణించడానికి గాలి సహాయపడుతుంది. ఇది గ్లైడర్లు కదలడానికి సహాయపడుతుంది. నిప్పును వెలిగించడానికి మరియు దానిని మండిస్తూ ఉండడానికి గాలి అవసరం. ఫుట్బాల్లు, స్విమ్మింగ్ ట్యూబ్లు మరియు సైకిల్ టైర్లలో గాలి నింపవచ్చు. కొన్నిసార్లు గాలి వేగంగా మరియు బలంగా వీస్తుంది. వేగంగా మరియు బలమైన గాలులు తుఫానుకు కారణమవుతాయి. తుఫానులు ఇల్లు, పంటలు మరియు చెట్లకు నష్టం కలిగిస్తాయి. తుఫానులు మానవులకు మరియు జంతువులకు హాని కలిగిస్తాయి. ఇప్పుడు మీరు గాలి గురించి బాగా అర్థం చేసుకున్నారు, నిజమే కదా? ఇప్పుడు మీరు నీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును టీచర్. అన్ని జీవులకు నీరు అవసరం. మనుషులు, జంతువులు మరియు మొక్కలు జీవించడానికి నీరు అవసరం. నీటికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనకు త్రాగడానికి నీరు అవసరం. ఆహారం వండడానికి నీరు అవసరం. బట్టలు ఉతకడానికి మరియు స్నానం చేయడానికి నీరు అవసరం. నిప్పు ఆర్పడానికి నీరు అవసరం. మనం స్వచ్ఛమైన నీరు త్రాగాలి. అపరిశుభ్రమైన నీరు త్రాగడం వల్ల మనం అనారోగ్యానికి గురవుతాం. నీరు స్వచ్ఛంగా లేకపోతే దానిని శుద్ధి చేయడానికి మనం దానిని మరిగించి వడపోయాలి. మొక్కలకు కూడా గాలి, నీరు మరియు ఆహారం అవసరం. అలాగే జంతువులకు గాలి, నీరు మరియు ఆహారం అవసరం. ఇవన్నీ గాలి, నీరు మరియు ఆహారం మీద ఆధారపడి ఉన్నప్పటికీ మంచి పిల్లలుగా మీరేం అర్థం చేసుకున్నారు?
నేను నీరు మరియు ఆహారాన్ని వృధా చేయకూడదని మరియు గాలిని కలుషితం చేయకూడదని నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే అవి చాలా విలువైనవి మరియు మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు వీడియోని ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ మన దైనందిన జీవితంలో గాలి, నీరు, ఆహారం మరియు దుస్తుల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.